ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు సమస్యను సమస్యతోనే పరిష్కారం చేయాలనుకుంది గీడొక అక్క. అందుకే వాళ్ళుండే ఏరియాల రోడ్డు మీద సమస్య ఉంటే అదే రోడ్డు మీద ఇంకో సమస్యగా మారి ఆ సమస్యను అందరి దృష్టికి చేరేసింది. ఇంతకు ఆ అక్కెవలు, ఆ సమస్య ఏంది, దానికోసం ఆమె ఏం చేసింది అనుకుంటున్నారా? అయితే చూడుండ్రు, మీకే తెలుస్తుంది. పోర్నీకి అక్కింది రోడ్డు మీద, అది కూడా మురికి నీళ్ళలో కూర్చున్నది. లే అక్క లే, బట్టలన్నీ పాడుగావా, అగో ఎవ్వరు లేవమన్నా లేస్తలేదు కదా. ఇంతకీ బాధ ఏందట అంటే, ముందే చెప్పినాం కదా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకున్నది అని. అందుకే రోడ్డు సమస్యను రోడ్డు మీదకి ఎక్కే అధికారుల దృష్టికి చేరేద్దామని చూసింది. అందుకే ఇట్లా గుంతలో రోడ్డు మీద వర్షం నీళ్ళు ఆగితే అదే నీళ్ళల్లో కూర్చొని నిరసన తెలిపింది. ఇట్లా హైదరాబాద్ నాగోలు బండ్లగూడలో ముచ్చట ఇది. రాత్రి పడ్డ మామూలు వర్షానికే ఇట్లా రోడ్డు మీద నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు నడిచేటోళ్ళకి ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడే ఇట్లుంటే రేపట్ల పెద్ద వానలు పడితే ఏంది పరిస్థితి? అందుకే జీహెచ్ఎంసీ అధికారులు మా సమస్యను పరిష్కరిస్తాము, ఈ గుంతలను ఊడ్చి రోడ్డు వేపిస్తామని హామీ ఇచ్చేదాకా ఈ నుంచి లేచేదేలే అని పట్టుబట్టింది అన్నట్టు. అందుకే ట్రాఫిక్ పోలీసులు లేవమన్నా కూడా లేవలేదు. అక్క మంచి పట్టుదల గల మనిషి ఉన్నట్టున్నది. అందుకే ఈ అక్క పట్టుదలను చూసి అక్కకు తోడుగా ఇంకొంతమంది కూడా చేరి. మరిగా దీని మీద జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎట్లా స్పందిస్తారో ఏమో గానీ, ఎలక్షన్స్ అయిపోగానే June 4th రిజల్ట్ తర్వాతే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేస్తా. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? చేయొచ్చు కదా, రోడ్లు మన కోసమే కదా, మీరు కూడా వెళ్తుంటారు కదా, అందరు వెళ్ళేటోళ్ళే కదా. ఇప్పుడు ఇలా బట్టల కాంచిన మురికి అంతా పోవాలంటే ఎన్ని సబ్బులు పడతాయో, ఎంత టైం పడుతుందో కదా.